చక్రి మాధవ కలిసి కన్నాని ఇంటికి తీసుకుని వస్తారు. ఇక ఇంటికి వచ్చిన కన్నాని చూసి కేశవ ఎమోషనల్ అవుతూ హగ్ చేసుకుంటాడు. ఇక తరువాత మహాలక్ష్మి కన్నా దగ్గరికి వెళ్ళి లాగిపెట్టి చెంప మీద కొట్టిస్తుంది. ఎందుకు ఇంట్లో నుంచి వెళ్ళిపోయావరా? కొండ శిఖరాలాంటి అన్నయ్యలు వెక్కి వెక్కి ఏడ్చారు. కన్న తండ్రిని కాలర పట్టుకుని అడిగావు. నీ అమ్మనే బజారుది అంటే ఆయన తట్టుకోలేక నిజం చెప్పేశారు. ఆ మాత్రం దాంటికి ఇంట్లో నుంచి వెళ్ళిపోతావా? ఇంత గుట్టుగా ఉన్న రహస్యాన్ని బయటపడేలా చేసింది నువ్వు. 20 ఏళ్ళు దాచిన వాళ్ళకి ఇంకో 50 ఏళ్ళు దాచలేరా? నీ పుట్టుక ఏదైనా కావచ్చు, కానీ నీ పెంపకం మాత్రం వీళ్ల సమక్షంలో జరిగింది. నీ అమ్మే నిన్ను పెంచినా ఇంత గొప్పగా పెంచలేదురా. అసలు నువ్వు ఏం మనిషిరా చీ అని కన్నాపై కోప్పడుతుంది మహా. అసలు నాకు ఈ ఇంటితో ఏం సంబంధం ఉందని నేను ఇక్కడ ఉంటున్నానురా. ఇంత ధైర్యంగా తల్లి కడుపులోని బిడ్డలా మీ అందరి మధ్య ఇంత స్వేచ్ఛగా ఉండగలుగుతున్నాను. రక్తం చిందించి మరీ నన్ను ఆయన కాపాడారురా. ఈ ఇంట్లో పెరుగుతున్నందుకు, ఈ అన్నల మధ్య పెరుగుతున్నందుకు నువ్వు గర్వంగా ఫీల్ అవ్వాలరా అని మహా కన్నాన్ని తిడుతూ ఉంటుంది. ఇలాంటి వారి నుంచి పారిపోతావా? నీకు అసలు ఆత్మసాక్షి లేదా? 20 ఏళ్ళు పెద్ద గుండెల మీద పెరిగావు. ఒక్కసారి బయటికి వెళ్ళి చూడరా. ఒక అమ్మ పుట్టిన అన్నదమ్ములు కూడా ఎలా కొట్టుకుని చేస్తున్నారో తెలుస్తుంది. నువ్వు బయటికి వెళ్ళిపోతే నేను నీ గురించి ఆలోచించలేదురా, బాధపడలేదు. నువ్వు లేకపోతే ఈ పెద్ద ఏమైపోతాడా అని కంగారు పడ్డానురా. ఆయన పాదాల మీద పడి క్షమించమని అడగరా అని కన్నాకి మహా చివాట్లు పెడుతుంది. దాంతో మాధవ పాదాల మీద పడి కన్నీళ్లు పెట్టుకుంటాడు కన్నా. ఇంకెప్పుడు ఇలా చేయనను, క్షమించా అన్నయ్య అని గుక్కపెట్టి ఏడ్చేస్తాడు కన్నా. ఎరా, నిన్ను కొట్టినందుకు బాధగా ఉందా? సారీ చెప్పాలా అని మహా అడుగుతూ ఉంటుంది. నువ్వు సారీ చెప్పొద్దు వదినా. తప్పు చేసిన పిల్లాడిని కొట్టిన అమ్మలా నువ్వు నాకు కనిపించావు. అసలు ఇన్ని రోజులు ఈ ఇంట్లో ఎందుకు పుట్టానా అని అనుకునేవాణ్ణి. కానీ మీ కన్న తల్లికి పుట్టనందుకు బాధపడుతున్నాను. మా అమ్మ వల్ల మీకు చెడ్డ పేరు రావడం బాధగా ఉంది అని కన్నా ఏడ్చేస్తూ ఉంటాడు. ఏడవకరా అని దగ్గరికి తీసుకుని ఓదార్చుతాడు మాధవ. ఇక అందరూ కలిసి మళ్ళీ ఒకే చోట పడుకుంటారు. పడుకున్న కన్నాని చూసి పెద్దికి అనుమానం వస్తుంది. మళ్ళీ ఎక్కడ వెళ్ళిపోతాడా అని కన్నా కాలికి తన కాలికి ఓ టవల్ కట్టేస్తాడు పెద్ది. కానీ ఇంతలో కన్నా నిద్రలేస్తాడు. నేను ఎక్కడికి వెళ్ళనన్నయ్యా అని కన్నా అనేసరికి, ఏమోరా, నీకు ఎన్నిసార్లు సర్ది చెప్పి ఉంటాం, కానీ నువ్వు వెళ్ళావు. మళ్ళీ వెళ్తే తట్టుకోలేంరా అని పెద్ది అంటాడు. తప్పంతా నాదే అన్నయ్య. వదిన చెంప పగలు కొట్టాక నా వైపు నుంచి ఆలోచించాను. వదిన తిట్టాకే నీ గురించి ఆలోచించాను. ఇకపై ఎక్కడికి వెళ్ళనులే అని కన్నా అంటాడు. మరి కట్లు విప్పేస్తా అని పెద్ది అంటే, వద్దులే ఉండనివ్వు. అవి ఉంటే నువ్వు ప్రశాంతంగా పడుకుంటావు కదా అన్నయ్య అని కన్నా అంటాడు. ఇక అన్నదమ్ముల ప్రేమ చూసి మహా మురిసిపోతూ ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.